జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నేడు ఒక శుభ పరిణామం చోటు చేసుకుంది. ప్రజల కనీస అవసరాలను తీర్చడమే లక్ష్యంగా మెట్పల్లి మున్సిపాలిటీలోని పలు వార్డులలో నూతన బోరుబావి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో వార్డు ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకూడదనే దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ప్రత్యేకంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింగారావు గారు స్వయంగా విచ్చేసి భూమి పూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో జువ్వాడి నరసింహారావు గారు పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భూమాతకు పూజలు నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పట్ల జువ్వాడి గారికున్న నిబద్ధత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంలో ఆయన ముందుంటున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు వెన్నుదన్నుగా నిలిచారు. పలు వార్డులలో నీటి సమస్య తీవ్రతను గుర్తించిన కౌన్సిలర్లు వెంటనే స్పందించి జువ్వాడి నరసింగారావు గారి సహకారంతో ఈ బోరు ఏర్పాటుకు పూనుకున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవడమే కాకుండా ప్రజల గొంతుకగా మారి ప్రతి పనిని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. స్థానిక నాయకుల ఐక్యత ఈ వార్డు అభివృద్ధికి ఒక నిదర్శనం. మా సమస్యను విన్నవించగానే స్పందించి బోరు వేయించడం చాలా సంతోషంగా ఉంది అని వార్డు మహిళలు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. భూమి పూజ అనంతరం జువ్వాడి నరసింహారావు గారు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్పల్లి పట్టణ అభివృద్ధి కార్యక్రమంలో వేసవి కాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా ఉధృతంగా ఉంటాయి. 50 డిగ్రీల వరకు కూడా టచ్ కావచ్చు అన్నది వాతావరణ శాఖ నుంచి మనకు వస్తున్న సమాచారం. అందులో భాగంగా మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ అందరూ కూడా మొత్తం మెట్పల్లి కౌన్సిలర్స్ అందరూ మన పట్టణంలో నీటి సమస్య రాకూడదు అని చెప్పిన తర్వాత నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వారికి కొన్ని రూల్లు శాంక్షన్ చేయడం. ఎలక్షన్స్ వరకే మేము పార్టీల వరకు పనిచేసినాం. ఎలక్షన్ తర్వాత అందరం పట్టణాభివృద్ధి కోసం, ఎందుకంటే కలెక్షన్లలో కూడా ఇలా మున్సిపల్ కలెక్షన్స్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కొరుట్ల మెట్పల్లి టాప్లో ఉంది, హైయెస్ట్ కలెక్షన్ చేస్తుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కూడా దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు మనకు డబ్బులు వస్తూ ఉంటాయి సెంట్రల్ గ్రాంట్, ఎందుకంటే హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ఈ నీటి సమస్య నివారణ కోసం మా సోదరులు రమేష్ గారు బీజేపీ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా మేము అభివృద్ధి చూస్తాం. అయిపోయింది ఎలక్షన్స్, వారు అడగంగానే 2 కోట్లు కావాలని అడిగినాం, ఒకటి శాంక్షన్ చేసినాం. కమిషనర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, ఇంకా కొన్ని అడిషనల్ కావాలి అని చెప్తే వారు కూడా తప్పకుండా మంజూరు చేస్తామని చెప్తాం. అంటే చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ అందరూ కూడా 5 సంవత్సరాలు కలిసి పనిచేసుకున్నాం. తర్వాత మీ అభివృద్ధిని బట్టే మళ్ళీ ఒక్కసారి మీకు అవకాశం ఇస్తారు ప్రజలు. అందుకే అందరు కలిసి పనిచేసుకున్నాం. అందరికి కూడా పార్టీలకు అతీతంగా కూడా నా వంతు సహకారం, ఎందుకంటే మొన్న దాదాపు 18,70,00,000 రూపాయలు మంజూరైనాయి. ఇక్కడ కోట్లకు 18 లక్షలు, మెట్పల్లి 18,70,00,000 మంజూరైనాయి. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ నడుస్తూ ఉన్నది. దానికి కొంచెం ప్యాకేజ్ సిస్టమ్ చేయమన్నారు కాబట్టి కొంత ఆలస్యం అవుతున్నది. రోడ్లు, డ్రైన్లు కూడా ఖచ్చితంగా అభివృద్ధి కాబోతూ ఉన్నాయి. మీరు ఒక 2 సంవత్సరాల లోపల మా చైర్మన్ గారి లింబాద్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీరు అభివృద్ధి అన్నది కనిపిస్తుంది. గతంకు ఇప్పటికీ ఎట్లా ఉన్నదో డిఫరెన్స్ అనేది మా కౌన్సిలర్లు అందరూ ఇప్పుడు ఈ 99 డేస్ కార్యక్రమాల్లో కూడా ఇప్పుడే మేము చైర్మన్ గారితో, వైస్ చైర్మన్ అందరూ మాట్లాడుకుంటా ఇప్పుడు రాబోయే ఇంకో 1 నెల రోజులు ప్రతి వార్డు, ఇక్కడ ఉన్న 26 వార్డులు మెట్పల్లిలో ప్రతి వార్డు తిరిగి డ్రైన్ సమస్యలు కానివ్వండి, ఏదన్నా మన చెత్త ఏదన్నా ఉంటే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా తక్షణమే క్లీన్ చేసే విధంగా, శానిటరీ ఇబ్బంది రాకుండా చేసే విధంగా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో ప్రతి వార్డు, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు. మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.